ఒక చిన్న పిల్లవాడు తన తండ్రితో కలిసి కొండ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడు అక్కడ గట్టిగా అరిచాడు, "నువ్వు ఎవరు" అని. కొండల మధ్య నుండి అదే శబ్దం తిరిగి వచ్చింది, "నువ్వు ఎవరు" అని. పిల్లవాడికి కోపం వచ్చింది. అతను మళ్ళీ అరిచాడు, "నిన్ను తిట్టేస్తా" అని. అప్పుడు తిరిగి అదే శబ్దం వచ్చింది, "నిన్ను తిట్టేస్తా" అని. పిల్లవాడు భయపడ్డాడు. అతను తన తండ్రి దగ్గరికి వెళ్ళి అన్నాడు, "నాన్న, అక్కడ ఎవరో ఉన్నారు, నన్ను తిడుతున్నారు" అని. అప్పుడు తండ్రి నవ్వుతూ అన్నాడు, "బాబు, అది ఎవరో కాదు, అది నీ శబ్దమే. దాన్ని ప్రతిధ్వని అంటారు." తండ్రి బాబుకు చెప్పాడు, "నువ్వు అక్కడ నిన్ను ప్రేమిస్తున్నానని అరువు" అని. పిల్లవాడు అరిచాడు, "నిన్ను ప్రేమిస్తున్నాను" అని. కొండల మధ్య నుంచి తిరిగి అదే శబ్దం వచ్చింది, "నిన్ను ప్రేమిస్తున్నాను" అని. పిల్లవాడు చాలా సంతోషపడ్డాడు. మన జీవితం కూడా ఈ ప్రతిధ్వనిలా ఉంటుంది. నువ్వు ఇతరులపై ప్రేమ, సహాయం, మంచితనం చూపిస్తే అదే తిరిగి నీ దగ్గరకు వస్తుంది. అలాగే నువ్వు కోపం, ద్వేషం, బాధ కలిగిస్తే అదే నీకు తిరిగి వస్తుంది.